రామ్ ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు. ఉదయం పొలానికి వెళ్లడం, సాయంత్రం చెరువు కట్ట వద్ద సేదతీరడం అతడి నిత్యకృత్యం. అదే గ్రామంలో నివసించే అనిత, పట్టణంలో చదువు పూర్తి చేసి వేసవికాలానికి ఊరికి వచ్చిందేమో. రామ్కి ఆమెను చూసిన మొదటి చూపులోనే మనసు పోయింది. అతడే అర్థం కాని కోరికగా మారింది ఆమె చిరునవ్వు. అనితకు మొదట్లో అతను సాధారణంగా కనిపించినా, అతని స్నేహభావం, నిజాయితీ, సహాయం చేసే మనసు నచ్చుతుంది. రోజులు గడుస్తూ అనిత కూడా అతనిపై ఆకర్షితమవుతుంది. ఇద్దరి మధ్య చిన్న చిన్న సంభాషణలు ప్రేమగా మారతాయి. ఒక రోజు చెరువు వద్ద వీరి మధ్య ఈ సంభాషణ జరుగుతుంది. రామ్, నువ్వు నగరానికి వెళ్ళాక ఈ చెరువు నీడల్ని ఎంతగానో మిస్ అవుతావు అనిపిస్తోంది. అనిత తన చేతిని అతని చేతిలో వేసి, ఈ చెరువు నీడలు కాదు రామ్, నిన్నే మిస్ అవుతాను. ఆ మాటలు వినగానే రామ్ గుండె దడికింది. ఆ రోజు మొదలైంది వారి ప్రేమ ప్రయాణం. అనిత నగరానికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఒకప్పుడు ప్రతిరోజు చెరువు వద్ద కలుసుకునేవాళ్లు, ఇప్పుడు మొబైల్ కాల్స్లో మాటలతో తృప్తి పడాల్సి వస్తుంది. రామ్కి ఫోన్ ఉండదు. అతను ఒక్కొక్కసారి పెదబస్తి కిరాణా షాపు వద్ద ఫోన్ చేయడానికి వెళ్తాడు. అయితే కాల్స్ తగ్గుతాయి. అనిత బాధపడుతుంది. ఆమె తండ్రికి తెలిసి, ఆమెను పట్టణంలోనే ఒక సంబంధానికి చూడటం మొదలు పెడతారు. అనిత నిరాకరిస్తుంది. కాని తండ్రి గట్టిగా తేల్చేస్తాడు, ఊర్లో రైతు కొడుకుతో నీ పెళ్లి జరగదమ్మా. అనిత కన్నీళ్లు పెట్టుకుంటూ రామ్కు చివరిసారిగా లేఖ రాస్తుంది. గ్రేటర్ దేన్ రామ్, నా మనసు నీదే, కాని నా చేతుల్లో ఏమీ లేదు. నాన్న మాటకు తలవంచక తప్పలేదు. నిన్ను మరిచిపోవాలని నాకే చెప్పలేను. కాని ఇది చివరి లేఖగా భావించు. నీ జీవితం చెదరకుండా కొత్త వెలుగు కోసం నడవ్. నిన్ను ప్రేమించిన అనిత. అది చదివిన రామ్ చెరువు వద్దకి వెళ్తాడు. ఆ స్థలంలోనూ, ఆ నీడలోనూ ఆమె నవ్వు ప్రతిధ్వనిలా వినిపిస్తుంది. అతను ఆ రోజు సాయంకాలం వర్షంలోనే పొలానికి వెళ్తాడు. నీటిలో మెరుస్తున్న ఆమె జ్ఞాపకాల్లో మునిగిపోతాడు. కొన్ని నెలల తర్వాత అనిత పెళ్లి అయినా, ఆమె నవ్వు కళ్లకెదురుగా ఉరుముగా మారుతుంది. ఓ రోజు ఆమె ఊరికి వస్తుంది. రామ్ను చూసేందుకు చెరువు వద్దకు వెళ్తుంది. కాని అక్కడ వేరే చెట్టు ఉంది. పైన ఒక చిన్న రాయి పలక. ఆపై రాయబడ్డ అక్షరాలు, గ్రేటర్ దేన్, ఈ చెరువు నీడలో నేను ఆమె చిరునవ్వు కోసం ఎదురు చూశాను రామ్. ఆ మాటలు చదివిన అనిత నిశ్శబ్దంగా గుండె లోతుల్లో విలపిస్తుంది. ప్రేమ జ్ఞాపకాలుగా మిగిలిపోయింది. అనిత చెరువు దగ్గర ఆ రాయి పలకను చూసిన క్షణం కాలం ఆగినట్లు అనిపించింది. రామ్ ఇక లేడా అనే ఆలోచన ఆమెను తుఫాను మధ్యన నిలబెట్టింది. అక్కడికి వచ్చిన ఓ వృద్ధ రైతు చెప్పాడు. ఆమె లేఖ చదివిన రాత్రి నుంచే రామ్ చాలా మారిపోయాడు అమ్మా, మాటలే మానేశాడు. పొలం కన్నా నీ జ్ఞాపకాలే ఎక్కువయ్యాయి అతనికి. చివరికి గుండె నిండిపోయింది. ఓ తెల్లవారు జామున చెరువు కట్ట మీదే కాలం చేశాడు. ఆ మాటలు వింటూ అనిత కింద మోకాళ్లపై కూర్చుని, ఆ రాయి పైన చెమటలా జారే కన్నీళ్లను ఆపలేకపోయింది. ఆమె జీవితంలో సంపద, సౌకర్యం వచ్చాయి. కాని రామ్ మాటలు, ఆ చిరునవ్వు, చెరువు నీడ ఆమెను విడిచిపెట్టలేదు. ప్రతి సంవత్సరం రామ్ చనిపోయిన రోజు ఆమె ఊరికి వచ్చి ఆ రాయిపై పూలు ఉంచి వెళుతుంది. ఒకరోజు ఆమె కుమార్తె అడిగింది, అమ్మా, ఈ రాయిపై ఎవరి పేరు లేదు. ఎందుకు ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తావు? అనిత చిరునవ్వుతో కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది, పేర్లు లేని ప్రేమలు కూడా ఉంటాయమ్మా, కాని అవే జీవితాంతం మన గుండెల్లో ఉండిపోతాయి. అనిత జీవితంలో చాలా దూరం వచ్చిందే కాని, తన మనసులో మాత్రం ఆమె యవ్వనంలోనే ఆగిపోయింది. చెరువు నీడలో, రామ్ చిరునవ్వులో.